యమజా, ఇప్పుడుంటుందే నీకు. లేకపోతే దేవత లాంటి మా కావేరితో అన్ని పనులు చేపిస్తావా? పైగా నీ ఫ్రెండ్స్తో పని మనిషి అని చెప్తావా? ఇప్పుడుంటుందే నీకు. ఏమైనా మన యమజ అదృష్టవంతురాలు. నచ్చిన చోటు ఉంటుంది, చివరికి నచ్చిన వాడినే చేసుకోబోతుంది. హే రాధా, దాన్ని అదృష్టం అనరు, సమర్థత అంటారు. నాకు కావాల్సింది దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళాను, ఏమైనా చేశాను. చివరికి కావేరి లాంటి సమర్థురాలితో నేను ఓడిపోయానని చెప్పించాను. యమజ, మన శత్రు వస్తుంది చూడు. రాని అలా కావేరితో ఎలా ఆడుకుంటానో చూడు. ఫ్రెండ్స్, ఆ కావేరిని మీకిష్టం వచ్చినట్టు ఆడుకోండి. నా పెళ్లిలో మీకిదే ఎంటర్టైన్మెంట్. నేను చేసుకుంటా. ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? పెళ్లి కూతురికి మెహందీ పెట్టు. నేనా? నువ్వే ఇంటి యజమానురాలికి ఇంటి పని మనిషే కదా మెహందీ పెడతారు. నువ్వేగా పెళ్లిలో అన్ని పనులు చేస్తానని చెప్పావు. కంగారు పడకలా. ఈ రోజుల్లో ఎవ్వరికీ లేని ఒక గొప్ప లక్షణం కావేరికి ఉంది. అదేంటో తెలుసా? మాట మీద నిలబడ్డ. మరే మాట మీద నిలబడి నిలబడి కాళ్ళు లాగుతున్నాయి తెలుసా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కావేరి? నిన్నిక్కడ ఉంచింది ఇలాంటి పనులు చేయడానికే, కాదంటే వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడగను ఏమైందని, తెలుసుగా బదులు రాదని, మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని, నమ్మదు తిరిగి రావని, కాలం కాదు సాయమే మానదు. ప్రపంచమంత కోరి రాముడేనుగా, సీతేమో తోడు లేనుగా, నరాలనే మెలేసి బాధ నీదిగా, కలైతే ఎంత బాగురా. ఆహా, చాలా బాగా పెట్టావు కావేరి. ఎక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ దగ్గర నేర్చుకునుంటావులే. ఎంతైనా పల్లెటూరి పిల్లవు కదా, ఆ మాత్రమే వేయగలవు. ఆగు. మరి కాళ్ళకెవరు పెడతారు? రుక్మిణి వచ్చి పెడుతుందా? యమజ, ఈ పని మనిషికి కోపం వచ్చినట్టుంది. మొగుణ్ణి లాగేసుకుంటేనే కోపం రాలేదు, కాళ్ళకి మెహందీ పెట్టమంటే వస్తుందా? చెప్పు కావేరి, గోరింటాకు పెడతావా వెళ్ళిపోతావా? రా కావేరి, పెట్టు. దా పెట్టు. పెట్టు.
యమజ యమజ ఏమైంది యమజ ఏమైంది యమజ అయ్యో యమజ ఏమైంది యమజ యమజ అయ్యో మెల్లగా 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 కడుగు కడుగు కడిగేసేమ్మా